శవరమైతే గాని యూరం బోధపడదన్నట్టు హైడ్రా కమిషనర్ రంగనాథ్ కు ఎన్నిసార్లు ఆదేశాలు జారీ చేసినా ఎన్నిసార్లు మొట్టికాయలు వేసినా ఇన్న పాపాన ఓలే. బతుకమ్మ కుంటకు సంబంధించిన వివాదం అట్లనే ఉండంగా అక్కడ నిర్మాణాలు చేపట్టిండ్రు, అక్కడున్న ప్రజలను ఇబ్బంది పెట్టిండ్రు. అయితే నిర్మాణాలు చేపట్టకంటే ముందుగాలని దీని మీద వివరణ ఇవ్వాలి, ఈ వివాదానికి సంబంధించిన అంశం మీద వివరణ ఇవ్వాలని చెప్పేసి హైకోర్టు ఆదేశాలు జారీ చేస్తే హైకోర్టు ఆదేశాలను బేఖాతరు చేసిండ్రు హైకోర్టు రంగనాథ్. ఈ నేపథ్యంలో హైకోర్టు ధర్మాసనం ఫుల్ సీరియస్ అయింది. పొద్దుగాల 9 నుంచి సాయంత్రం 4 గంటల దాకా ఏదో ఒక మూలకు నిలబెట్టుడు కూడా మాకు తెలుసు, హైకోర్టు కంటే పెద్ద అధికారాలు మీకేమున్నాయని మేము అనుకుంటలేము, కంపల్సరీ మీరు హాజరు పడాలి, లేకపోతే కోర్టు ధిక్కరణ కింద మీకు నోటీసులు జారీ చేసి కోర్టు ఆదేశాలను ఉల్లంఘించిందని చెప్పేసి కేసు ఫైల్ చేస్తామని చెప్పేసి మొట్టికాయలు వేసింది. ఇక ఆ మొట్టికాయలకు తలొగ్గిన హైడ్రా రంగనాథ్ ఎట్టకేలకు ఈ హాజరు నుంచి మినహాయింపు కావాలి అని చెప్పేసి పిటిషన్ దాఖలు చేసుకుంటే లేదు ఈ మినహాయింపును మేము కొట్టేస్తున్నాం, మీరు కంపల్సరీ హైకోర్టులో హాజరు పడాల్సిందే అని చెప్పేసి మళ్ళీ ఆదేశాలు జారీ చేసింది. ఎట్టకేలకు రేపు హైడ్రా రంగనాథ్ పోయి హైకోర్టు ముందట నిలబడి చేతులు కట్టుకొని సమాధానం చెప్పాల్సిందే.